వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొంచెం కొత్తగా, మరికొంచెం విభిన్నంగా, ఇంకొంచెం రొటీన్కు భిన్నంగా ఆలోచిస్తే అందరికీ ఆదర్శం అవ్వచ్చు, పనిలో పనిగా ఫేమస్ అయిపోవచ్చు. ఇలాంటి విభిన్న కథనాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీ. డబ్బులు కురిపిస్తున్న సరదా, పక్షులకు ఫుడ్ పెడుతున్న పక్షి ప్రేమికుడు, టాలెంట్కు వయసు అడ్డంకి కాదంటున్న బామ్మ, పోలికలు తెచ్చిన అదృష్టం. ఇలాంటి వైవిధ్యమైన కథనాలను మీకు అందిస్తుంది వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొన్నిసార్లు మన లక్ష్యాలేంటో ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉండదు. సరదాగా చేసిన పనులే మన జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి ఓ సంఘటనే ఓ గృహిణికి ఎదురైంది. సరదాగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వంట వీడియో ఇప్పుడు తనను వ్యాపారవేత్తగా మార్చేసింది. తెలంగాణ వంటకాలను అద్భుతంగా చేయడంతో తనకు ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తున్నాయి. అవి దేశ విదేశాలు కూడా పార్సల్ అవుతున్నాయంటే ఆమె వంటలు ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. మరి ఆ మహిళా విజయగాథ ఏంటో మనము తెలుసుకుందామండి. ఇవి బియ్యం ముద్దలు, ఇవి మక్క సత్తు ముద్దలు. కొలతలు కొద్ది ఇట్లా చేసుకోరు నేను చెప్పినట్టు. నోరూరించే గారెలు, అప్పాలు, సకినాలు, మడుగుల వంటి పిండి వంటలు ఒకప్పుడు ఇంట్లోనే తయారు చేసుకునేవారు. ముఖ్యంగా తెలంగాణ లోగిళ్లలో పండుగ వచ్చిందంటే పిండి వంటలతో ఇల్లంతా సందడిగా మారేది. కానీ ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా పిండి వంటలు ఇంట్లో తయారు చేసుకునే బదులు బయట నుండే ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే హుస్నాబాద్కు చెందిన ఓ మహిళ తెలంగాణ పిండి వంటలను చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒకప్పుడు సరదాగా తీసిన వీడియోలు ఇప్పుడు ఆ మహిళను చిరు వ్యాపారవేత్తగా మార్చింది. సాధారణ గృహిణి నుంచి అప్పాల లచ్చవగా ఎదిగిన ఆమె ఇప్పుడు తనతో పాటు 10 మంది మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన తీగుళ్ల లచ్చవ్వ గత ఏడాది సంక్రాంతి పండుగకు ఇంట్లో సకినాలు, గారెలు, మడుగులు, అరిసెలు, లడ్డూలు వంటి అప్పాలు తయారు చేస్తుండగా ఆమె కూతురు అరుణ ఫోన్లో సరదాగా వీడియోలు తీసింది. తెలంగాణ వంటకాల లచ్చవ్వ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ వీడియోలను పోస్ట్ చేసింది. వీటితో పాటు అప్పాల వీడియోలు, చేపల వంటకాలు, వెరైటీ చట్నీల వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయగా భారీగా వ్యూస్ పెరిగారు. దీంతో లచ్చవ్వ చేసే వంటలు మాకు కూడా కావాలని పలువురు మెసేజ్లు, ఫోన్లు చేయడంతో వంటకాలు చేసి వారికి కొరియర్ చేయడం ప్రారంభించారు. ఇక అప్పట్నుంచి తీగుళ్ల లచ్చవ్వ అనే పేరు ఒక్కసారిగా తెలంగాణ వంటకాల లచ్చవ్వగా మారిపోయింది. తరచూ ఆర్డర్లు రావడంతో అప్పట్నుంచి తెలంగాణ వంటకాల లచ్చవ్వ 10 మంది మహిళలతో కలిసి అప్పాలు, చట్నీలు తయారు చేయడం మొదలుపెట్టింది. తెలంగాణలోనే కాకుండా ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పాటు వేరే దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని లచ్చవ్వ అంటున్నారు. 6 రకాల పిండి వంటకాలతో అప్పాలు తయారు చేసి ప్యాక్ చేసి కొరియర్ ద్వారా అడ్వాన్స్గానే డబ్బు తీసుకుని పంపుతున్నామని చెప్పారు. వంటకాలు ఆర్డర్ చేసుకున్న కస్టమర్లు చాలా బాగున్నాయని కూడా ఫోన్ చేసి చెప్తున్నారని లచ్చవ్వ తెలిపారు. సంక్రాంతికి పిండి వంటలు చేసిన. పిండి వంటలు చేస్తే సరదాగా మా బిడ్డ యూట్యూబ్లో పెట్టింది. అందరు మెసేజ్ పెట్టిండ్రు, లచ్చవ్వ మాకు పంపియవా అని. కూరలు, రొయ్యల కూర, చేపల కూర అవన్నీ వండిన. అవన్నీ పంపియవా లచ్చవ్వ అని అడిగిండ్రు. పంపిస్తామని చెప్పిన. చేపల పచ్చడ బాగా ఎక్కువ ఆంధ్ర వాళ్ళు, అమెరికా, ఢిల్లీ వాళ్ళు ఫోన్లు మెసేజ్ పెట్టిండ్రు. సరే తెలుసుకొని పంపుతాం సార్ అని చెప్పిన. ఇక సరదాగా తీసిన వీడియోలు ఇంత పెద్ద బిజినెస్గా మారుతుందని తాము అనుకోలేదని లచ్చవ్వ కూతురు అరుణ అన్నారు. మొదటగా మెసేజ్లు పంపిన కస్టమర్లకు కొరియర్ ద్వారా ఎలా పంపాలో తెలియక మా అన్నయ్య ద్వారా అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ఇప్పుడు దగ్గరున్న వాళ్లకు ఆర్టీసీ కార్గో ద్వారా, వేరే రాష్ట్రాల వాళ్లకు డీటీటీసీ కొరియర్ ద్వారా పంపుతున్నామని తెలిపారు. అమౌంట్ ముందుగా చెల్లించిన వారికి పిండి వంటకాలు తయారు చేసి కొరియర్ ద్వారా పంపుతున్నామని పేర్కొన్నారు. మా తెలంగాణ పిండి వంటలు గారెలు, పచ్చిమిర్చి గారెలు, సకినాలు, గరిజెలు, అరిసెలు, లడ్డు ఇవన్నీ మేము చేస్తున్నాము. అండ్ పికిల్స్ కూడా చేస్తున్నాము. టమాటో, చికెను, చేపలు, రొయ్యలు. వాళ్ళకి మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి కావాలనిపిస్తే లచ్చవ్వ మాకు ఇది చెయ్యి అని అంటే మేము అది చేసి పంపిస్తున్నాం. మాకు అవైలబుల్ దొరకగానే చేసి పంపిస్తున్నాం.
చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఇది 10 మందికి ఉపాధి కలుగుతుంది. అండ్ మళ్ళీ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా. రిప్లై కూడా చాలా మంచిగా చేరుతున్నాయి, టేస్టీగా ఉన్నాయి అని మళ్ళీ ఆర్డర్ ఇస్తున్నారు. లచ్చవ్వ నువ్వు చెయ్యాలి అని ముందే మనీ పంపి మాకు ఈ ఐటమ్స్ కావాలి మీరు పంపియండి అని చెప్పి పంపిస్తున్నారండి. ఒక చిన్న వీడియో వల్ల వైరల్ అయ్యి ఒక 10 మందికి ఉపాధి కలుగుతుంది. అందరూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం లచ్చవ్వ వద్ద 10 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. గతంలో తాము వరి నాట్లు వేయడం, పత్తి కలుపు తీయడం వంటి పనులకు వెళ్లేవారమని అక్కడ పనిచేస్తున్న మహిళలు అంటున్నారు. ఈ తెలంగాణ వంటకాలు లచ్చవ్వ దగ్గరికి వస్తున్నప్పటి నుండి బయట చెల్లించే కూలీ కంటే 50 రూపాయలు ఎక్కువగానే చెల్లిస్తున్నారని తెలిపారు. ఇక్కడ నీడ పట్టున ఉండి ఉపాధి పొందుతున్నామని అన్నారు. ప్రతిరోజు 2-3 ఆర్డర్స్ రావడంతో చేతి నిండా పని ఉండటంతో డబ్బులు వస్తున్నాయని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పని స్టార్ట్ అయినాక లచ్చక్క చిట్టి ద్వారా ఈ పని యూట్యూబ్లో పెడితే సబ్స్క్రైబర్లు పెరిగి అట్లానే కొంచెం యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యి అప్పాలు మాకు కూడా ఇక్కడి వరకు పంపిస్తారని అడిగిర్రు. అడిగితే చిట్టి పంపిస్తాం మేము చేయగలుగుతామని చెప్పిర్రు. చెప్తే మమ్మల్ని కూడా పక్కకే కాబట్టి మీరు ఈ పనికి వస్తారని అడిగితే మేము అందరం వస్తాము, చేస్తాము, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినాము. అలాగే చేసి ఒకరోజు అత్తమ్మ నేను లచ్చవ్వ ముగ్గురం ఇక్కడ చేసినాము. చేస్తే ఆ రోజు నుంచి బాగానే ఆర్డర్స్ వచ్చినాయి. ఒకరి తర్వాత ఒకరం ఇద్దరం పోయి నలుగురం నుంచి 6, 8, 10 మందికి ఇప్పుడు రోజు 10 మంది మేము చేస్తున్నాము. 3 నెలలు అవుతుంది చేయబట్టి. ఆ రోజుకి మాకు 300 రూపాయలు ఇస్తారు. ఎండకు పోయే కంటే నీడ పట్టుకు ఈ పనే మాకు అవైలబుల్గా ఉంది. టైం టు టైం పొద్దునొచ్చి 9:30కి వచ్చి 5:30, 5 గంటల వరకు మేము వెళ్ళిపోతాము. దానికంటే ఇదే మాకు మంచిగా ఉంది. మాకు నాట్లే ఇట్లా రాదు. ఆ పని ఉన్నప్పుడే వేయేది, మిగతా టైంలో ఖాళీగా ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు ఈ పనికి మేము రోజు వస్తున్నాం. మాకు తప్పించి మేము ఏదైనా పని ఉంటేనే రాము, కానీ పని అయితే రోజు ఉంటుంది మాకు. హుస్నాబాద్కు చెందిన మహిళ దేశ విదేశాలకు తెలంగాణ పిండి వంటలను ఎగుమతి చేయడం ఎంతో గర్వకారణమని స్థానిక మహిళలు అంటున్నారు. ఆమెతో పాటు మరో 10 మంది మహిళలకు ఉపాధి కల్పించడం అభినందనీయమని తెలిపారు. తెలంగాణ అంటేనే సకినప్పాలు, గ్యారప్పాలు, మడగప్పాలు, అరిసెలు, కజ్జికాయలు, లడ్డూలు ఇవన్నీ కూడా ఎంతో రుచికరంగా మేము కూడా ఇప్పుడు వచ్చి టేస్ట్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఒక హుస్నాబాద్ మహిళ దాదాపు ఢిల్లీ వరకు, విదేశాల వరకు పంపించగలుగుతుందంటే నిజంగా మేమంతా మహిళలుగా గర్విస్తున్నాం. బాగా చదువుకొని బాగా స్థిరపడ్డం కాదు, ఏదైనా హార్ట్ఫుల్గా ఒక కళని వాళ్ళు ఎంత శుచి శుభ్రతతో, ముఖ్యంగా ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే మహిళలు పాడుకుంటూ కూడా చేస్తున్నారు. వాళ్ళ ఎప్పుడో అనుకున్న టాలెంట్ను కూడా ఇక్కడ బయట పెట్టడానికి ఒక అవకాశం. వాళ్ళు ఎంత శుభ్రతతో చేస్తున్నారంటే మనకు నిజంగా మన ఇంట్లో చేసుకున్న విధంగానే ఉంటున్నాయి. కాబట్టి ఈ తీగుళ్ళ లచ్చవ్వ తెలంగాణ లచ్చవ్వ వంటకాలుగా పేరుపోయినందుకు మహిళలుగా మేము గర్విస్తున్నాము. మన దగ్గర టాలెంట్ ఉంటే ఏదైనా చేయగలము, ఒక నమ్మకం. స్వశక్తి అంటే ఎక్కడి నుంచో ఎవరో మనకి ఇవ్వాలని కాదు, మన దగ్గర ఉన్నదాన్ని మనం బయట పెట్టుకొని చేయడం. మరి ఈ సందర్భంగా వాళ్ళకు విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తూ వీళ్ళ బిజినెస్ ఇంకా పెరగాలని, ఇప్పుడు 2 నుండి 3 నుండి 10 మంది అయింది, 100 మందికి కూడా వెళ్ళాలని, వారికి అవకాశం ఏదైనా సరే హెల్ప్ చేసే అవకాశం ఉంటే నా వంతు కృషిగా నేను చేస్తానని. ఇలాంటి వారిని ప్రభుత్వం ఎంకరేజ్ చేసినప్పుడు, ప్రజాప్రతినిధులు ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకో 10 మందికి, 10 కుటుంబాలే కాదు ఇంకో 10 కుటుంబాలు కూడా ఆసరా పొందుతాయని, ఏదో ఒక కళ ఉంటుంది, ఆ కళను మనం బయటికి తీసుకురావాలని సందర్భంగా కోరుకుంటూ ఇటీవల వచ్చిన సత్యం సుందరం సినిమా చాలామంది చూసే ఉంటారు. ఓటీటీలోకి విడుదలయ్యాక ఈ సినిమాకు మరింత ఆదరణ దక్కింది. సినిమా చూశాక సినిమాలో అరవింద్ స్వామి ఇల్లు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. వందలాది రామచిలుకలను పెంచుతూ వాటికి ఫుడ్ పెట్టే సీన్స్ చాలా ఆహ్లాదంగా ఉంటాయి. అయితే ఆ ఇల్లు సెట్టింగ్ కాదు, నిజంగా ఉంది. సినిమా విడుదలయ్యాక అదొక టూరిస్ట్ స్పాట్లా మారిపోయిందనుకోండి. అచ్చం ఆ హీరోలానే చిలుకలను పెంచుతూ తన ఇంటినే చిలుకల ఆవాసంగా మార్చాడో పక్షి ప్రేమికుడు. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుంది, దాని విశేషాలేంటి తెలుసుకున్నారండి. చెన్నైలో చింతాద్రిపేటలో సుదర్శన్ గారి ఇల్లు ఎక్కడ అంటే ఎవరికి అడ్రస్ తెలీదు, కానీ ప్యారెట్ సుదర్శన్ గారి ఇల్లు ఎక్కడ అంటే అందరూ కరెక్ట్గా అడ్రస్ చెప్పేస్తారు. కిలింగలోడ అమ్మ అప్ప అని తమిళ్లో అంటుంటారు. అంటే చిలుకల అమ్మ అప్ప, చిలుకల పేరెంట్స్గా చెప్పబడుతున్నటువంటి సుదర్శన్, అలాగే వారి సతీమణి
దాదాపు 15 సంవత్సరాల నుండి 100 కాదు, 200 కాదు, 500 కాదు, 1000 కాదు, దాదాపు 6000 నుండి 10,000 ప్యారెట్స్ వరకు ఉదయం సాయంత్రం వాటికి కావాల్సినటువంటి ఆహారం అందిస్తున్నారు. కేవలం ప్యారెట్సే కాదు, ఇంట్లో దాదాపు 50 క్యాట్స్ ఉంటాయి. రోడ్ మీద వెళ్తున్నటువంటి జంతువులకి, మేకలకి, స్ట్రీట్ డాగ్స్కి, క్యాట్స్కి కూడా ఆయన ఆశ్రయం ఇచ్చి వారి ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ని అందజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సత్యం సుందరం సినిమాలో కూడా ఒక అరవింద్ స్వామితో తీసినటువంటి ఒక సీన్ ఇక్కడే షూట్ చేశారు. ప్రస్తుతానికి మనతోటి ప్యారెట్ సుదర్శన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ చిలుకల్ని పెంచుకోవాలి, వాటికి ఆహారం అందించాలి అని ఎప్పుడు అనిపించింది, ఎన్ని సంవత్సరాలుగా ఇలా కంటిన్యూ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సత్యం సుందరం ఇటీవల తెలుగులో విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రజలు ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. ఈ సినిమాలో ఒక సీన్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. అరవింద్ స్వామి ఇంట్రడక్షన్ సీన్ ఈ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచింది. వందలాది రామచిలుకలకు అరవింద్ స్వామి ఆహారాన్ని అందించే సీన్ చూడ్డానికి చాలా బాగుంటుంది. అయితే ఆ సీన్ గ్రాఫిక్స్ అని చాలా మంది భావించారు. కానీ ఆ సీన్ ను రియల్ గానే షూట్ చేశారు. చెన్నైలోని చింతాద్రిపేటలో నివాసం ఉంటున్న సుదర్శన్ గత కొన్నేళ్లుగా పక్షులకు ఆహారం పెడుతున్నారు. అక్కడే ఈ సీన్లను షూట్ చేసింది చిత్ర బృందం. సుదర్శన్కి ప్రకృతి, పక్షులంటే చాలా ఇష్టం. అందుకే దాదాపు 15 సంవత్సరాల నుంచి తన ఇంటి వద్ద పక్షులకు ఆహారం అందిస్తున్నాడు. జంతువులు, పక్షుల జాతులు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా పక్షులను కాపాడేందుకు ఇలా చేస్తున్నట్లు చెప్తున్నాడు సుదర్శన్. 15 సంవత్సరాలుగా నేను పక్షులకు ఆహారం అందిస్తున్నా. ముందు తరాల వారికి పక్షులను చూడలేని పరిస్థితి రాకూడదనే ఇలా చేస్తున్నా. 15 సంవత్సరాల క్రితం పిచ్చుకలు ఉండేవి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అవి అంతరించిపోకూడదనే ఉద్దేశంతో ఇలా ఆహారం అందజేస్తున్నా. ఆ తర్వాత నెమ్మదిగా చిలుకలు రావడం మొదలైంది. చలికాలంలో అయితే ఇంకా ఎక్కువ చిలుకలు వస్తాయి. దాదాపు 10,000కు పైగా చిలుకలు వస్తాయి. గాలికి చెట్లు ఊగడం వల్ల పండ్లు, ఆహారం కింద పడిపోతాయి. అందుకే చలికాలం ఎక్కువ పక్షులు వస్తాయి. ఇక సుదర్శన్ ఇంటి వద్దకు వస్తున్న వేల పక్షులు క్రమశిక్షణగా ఉంటున్నాయట. ఆహారం వండి పెట్టే వరకు వేచి చూసి బంతి భోజనం చేస్తాయని సుదర్శన్ చెప్తున్నాడు. తన భార్యను అమ్మగా, తనని నాన్నగా పక్షులు భావిస్తున్నాయని సంతోషపడుతున్నాడు. చిలుకలు చాలా క్రమశిక్షణగా ఆహారం పెట్టే వరకు వేచి ఉండి బంతి భోజనంలాగా తింటాయి. నన్ను, నా భార్యనేవి అమ్మా నాన్న అనుకుంటాయి. మేము ఎక్కడికి వెళ్ళము. వాటికి ఆహారం అందించాలి కనుక ఊరికి, హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. మా అమ్మాయి పెళ్లికి కూడా సాయంత్రం 6 గంటలకు వాటికి ఆహారం పెట్టిన తర్వాతే వెళ్ళాం. ప్రతిరోజు పక్షులకు ఆహారం అందిస్తున్న సుదర్శన్కు బాగానే ఖర్చు అవుతోంది. ఉదయం సాయంత్రం 60 కిలోల బియ్యం, 80 కిలోల పల్లీలతో పాటు సీజనల్ పండ్లు కూడా అందిస్తున్నాడు. దాదాపు 4,000 రూపాయల వరకు ఖర్చవుతోందట. తాను పక్షులు పెంచుతున్న విషయం తెలుసుకున్న సత్యం సుందరం మూవీ టీం తనని వచ్చి కలిసిందని చెప్పాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 60 కిలోల బియ్యం, 8 కిలోల పల్లీలు, సీజనల్ పండ్లు వాటికి పెడతాను. దాదాపు 3,000 నుంచి 4,000 వరకు ఖర్చు అవుతుంది. చిలుకల భాష నాకు అర్థమవుతుంది. నన్ను అవి గుర్తుపడతాయి కూడా. ఉదయం ఎవరిని అనుమతించను. నేను చిలుకలు మాత్రమే మాట్లాడుకుంటాము. వాటికి పిల్లలు పుడితే నాకు చూపిస్తాయి. నన్ను సొంత తండ్రిలా భావిస్తాయి. నా నిత్యావసరాల ఖర్చుని తగ్గించుకున్నాను. నా జీవితంలో 80% వాటి ఆహారం కోసమే ఖర్చు పెడతాను. కొన్ని పక్షులను నేను గుర్తుపడతాను కూడా. అవి రోజు వస్తాయి. కొన్ని నాతో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మెలుగుతాయి. మా ఇంటికి కార్తీ అరవింద్ స్వామి ఫ్యామిలీతో వచ్చారు. అరవింద్ స్వామి సినిమా కోసం చిలుకలకు ఆహారం ఎలా పెట్టాలి అని ప్రాక్టీస్ చేశారు. ధర్మం చేస్తే కర్మ పోతుందనే విషయాన్ని సుదర్శన్ నమ్ముతాడు. తాను ఎవరి దగ్గర ఏది ఆశించే వ్యక్తిని కాదని అన్నాడు. జంతువులే ఒకదానికొకటి సాయం చేసుకుంటాయని మనుషులుగా మనము పాటించాలి కదా అంటున్నాడు సుదర్శన్. సుదర్శన్ దంపతులు ఇద్దరూ కలిసి పక్షులకు ఆహారం పెడుతూ సంతోషంగా ఉంటున్నారు. ఎవరైనా ఇతని ఇంటికి పక్షులను చూడాలి అనుకుంటే ఫ్రీగానే వెళ్ళొచ్చు. కాసేపు పక్షులతో కాలక్షేపం చేయొచ్చు. సుదర్శన్ హౌస్ సినిమాలో రావడంతో టూరిస్ట్ ప్లేస్ గా మారింది. చాలా మంది వెళ్తున్నారు. 5 నెలల క్రితం మా ఇంటికి ఒక కోతి వచ్చింది. దాని చేతిలో కింగ్ఫిషర్ పక్షిపిల్ల ఉంది. కోతి నోటి నిండా పల్లీలు పెట్టుకుని వాటిని నమిలి ఆ పక్షి నోట్లో పెట్టింది. అది చూసి ఆశ్చర్యం వేసింది. మనుషులుగా మనమేమీ చేయలేకపోతున్నాం, కానీ జంతువులు ఒకదానికి మరొకటి సాయం చేసుకుంటున్నాయి. చాలా మంది మా ఇంటికి వచ్చి చిలుకలను చూసి వెళ్తారు, కానీ నేను ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించను. వారి సహాయం పైన ఆధారపడలేదు. ధర్మం చేస్తే కర్మ పోతుంది అంటారు. అందుకేనేమో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా నేను సంతోషంగా జీవిస్తున్నాను. ప్యారెట్ సుదర్శన్ గారి మాటలలో ఉదయాన్నే 4:30కి ఆయన డే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ప్యారెట్స్కి అవసరమైనటువంటి రైస్ అంతా కూడా సోక్ చేసి ఒక 1 అవర్, దాని తర్వాత మార్నింగ్ సన్ రైజ్ టైంలో ప్యారెట్స్ కోసం ఫుడ్ అది సర్వ్ చేస్తుంటారు.
ఈ మధ్య కాలంలో చాలా ప్యారెట్స్ చూడడం చాలా తక్కువైపోయింది. ప్యారెట్స్ ఇతర జీవులు జీవిస్తుంటేనే వాళ్ళతో పాటు మనుషులు కూడా జీవించడం సాధ్యమవుతుంది, లేకపోతే అంతరించిపోతుంది అని కూడా చెప్తున్నారు. వారి కూతురు వివాహానికి కూడా ఇక్కడ చిలుకలకి భోజనం పెట్టిన తర్వాతనే ఆయన మ్యారేజ్ అటెండ్ అవ్వడం జరిగింది. 5G 6G యుగంలో ఉన్న మనమంతా సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని ఫేమస్ చేస్తుందో తెలీదు. సరదాగా పలికిన ఓ సంభాషణ, సరదాగా తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు సదరు వ్యక్తుల్ని ఓవర్ నైట్ స్టార్స్ చేస్తోంది. అలాగే ఓ బామ్మ కూడా సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. 70 ఏళ్ల వయసులో హీరోల డైలాగులను తూటాల్లో పేలుస్తుంది, ఫైట్ స్టన్స్తో ఇరగదీస్తుంది. ఇప్పుడు ఈ బామ్మకు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతకు ఎవరామె? ఆమె చేసిన విన్యాసాలేంటి, సాహసాలేంటి? వాచ్ ది స్టోరీ. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను బయటపెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పాపులర్ అవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఓ 75 ఏళ్ల బామ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలెంట్ ఉంటే వయసుతో సంబంధం లేదని ఆ పెద్దావిడ నిరూపిస్తోంది. మన తెలుగు హీరోలు చెప్పే డైలాగులను అల్లవోకగా చెప్పేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. ఫైటింగ్ సీన్లలో దుమ్ము రేపుతోంది. ఆ బామ్మ వీడియోలు యూట్యూబ్లో తెగ వైరల్ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా యూట్యూబ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న సిక్కోలు అప్పలమ్మపై స్పెషల్ స్టోరీ. ఏడు పదుల వయసు దాటిన ఈమె పేరు కర్రి అప్పలమ్మ. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద కరివానిపాలెం గ్రామవాసి. మత్స్యకార కుటుంబానికి చెందిన అప్పలమ్మ ఇప్పుడు పెద్ద యూట్యూబ్ స్టార్. చేపలు అమ్ముకుంటూ చిన్న చిన్న రోజువారీ పనులు చేసుకుంటూ అప్పలమ్మ జీవనం సాగించేది. భర్త తెచ్చే చేపలను ఊరూరా తిరిగి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకునేది. అయితే పిల్లలకు వివాహాలు అయిపోయాయి. వాళ్ళంతా సెటిల్ అయ్యారు. ఇక అప్పలమ్మ కరోనా సమయం నుంచి ఇంటి వద్దనే ఉంటోంది. ఆ సమయంలోనే అప్పలమ్మతో ఆమె మనవడు శివ సరదాగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలా ఒకదాని తర్వాత మరోటి సరదాగా చేయడం మొదలుపెట్టాడు. మొదట వ్యూస్ తక్కువగానే వచ్చాయి, కానీ కంటెంట్ బాగుండటం, అలాగే బామ్మ యాక్టింగ్ ఇరగదీయడంతో నెటిజన్లు ఆకర్షితులయ్యారు. ఫాలోవర్స్ పెరిగారు. అలా అప్పు బాలు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లక్షల సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. క్రమంగా వ్యూస్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత నుంచి కాస్త పెద్ద వీడియోలు తీయడం ప్రారంభించారు. అలాగే సినిమా ఫైట్ల అనుకరణ సీన్లు తీశారు. నా పేరు బాలు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేము స్టార్టింగ్ కోవిడ్ టైంలో నుంచి కాలేజీలో బంద్ అవగానే నాన్నతో వీడియోలు తీయడం మొదలుపెట్టాము. అంటే స్టార్టింగ్లో ఫైట్ వీడియోలు చేసేవాళ్ళము. నాన్నమ్మ ఇంట్లో ఉంటుంది కదా, అలానే ఒకసారి చూసి నాన్నమ్మతో ఒక వీడియో చేస్తే బాగానే ఒక ట్రయల్ వీడియో చేసాం. ట్రయల్ వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాం. యూట్యూబ్లో పెడితే అలా స్టార్టింగ్లో అంత రాలేదు, కానీ రీచ్ అలా రోజుకో వీడియో పెట్టిన కొద్దీ అలా కొంచెం మంచి వ్యూవర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మొదట అప్పలమ్మకు గ్రామస్తుల నుంచి చివాట్లు, అవమానాలు ఎదురయ్యాయి. ఈ వయసులో నీకు వీడియోలు అవసరమా అంటూ అప్పలమ్మను ఆడిపోసుకున్నవారు ఉన్నారు. కానీ ఇప్పుడు తన టాలెంట్తో ఆ పెద్దామిడ వారి నోళ్లను మోయించేసిందనే చెప్పాలి. అప్పటి వరకు నీకెందుకు అన్న గ్రామస్తులే శభాష్ అప్పలమ్మ, నీ వల్ల మన ఊరికి మంచి పేరు వచ్చింది అంటూ మెచ్చుకుంటున్నారు. అప్పలమ్మను వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నా ప్రజల ఆదరణతో వాటిని లెక్క చేయకుండా ఈ పెద్ద ఆవిడ ముందుకు సాగిపోతోంది. నా పేరు కర్రి అప్పలమ్మ. మాము కరోనా పండుతోటి మా పిల్లలకు చదువులు లేవు. చదువులు లేకపోతే నా కూకోయింతులు ఏడ్చేసేళ్ళంటే ఏవైనా చిన్న ఈడియమ్మ చిత్తము సరదా మేన అనుకొని ఏడ్చేసేళ్ళంటే సరదా మేన కొమరం ఈడియమ్ము చేసాము. ఎందుకంటే నాకు 2 చేతులు కట్టేశాడు. వాళ్ళు బెల్ట్తో కొడుతున్నారు. కొడితే నువ్వు అబ్బా అమ్మ నాను కొమరం భీమానాను అంటే నేను అనగా నటించాను. ఆ తర్వాత మగధీర ఈడియమ్మ చేసాము. అనగా కొన్ని చేసాము. కొన్ని చేస్తే ఈ పిల్లలు ఏడ్చేసేలాంటే ఇవి పైబేడికి ఇడిచిపెట్టాడు. ఇడిచిపెట్టి మా ఊరు వాళ్ళు ఈ సెల్లకి వెళ్ళిపోగానే ఇదేటి నాడు ముసుగు దయ్య నాడు చేస్తుంది అనుకొని ఎన్నో కొన్ని మా ఊరు ఆడపిల్లలు అన్నారు. కనీస విద్యకు నోచుకుని అప్పలమ్మకు ఇప్పుడు యూట్యూబ్ వీడియోలే
పెద్ద కాలక్షేపంగా మారాయి. తన ఆరోగ్యం సహకరించినన్ని రోజులు నటిస్తూనే ఉంటానని చెబుతున్న ఈ యూట్యూబర్ స్టార్ అప్పలమ్మ జీవితం నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సినిమాల్లో హీరో ఎన్నో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఉంటారు. అయితే అవన్నీ స్వయంగా హీరో చేయకపోయినా డూపుని పెట్టి చేయిస్తూ ఉంటారు. అలా దాదాపు అందరు స్టార్ హీరోలకు డూపులు ఉంటారు. అయితే పెద్దపల్లి జిల్లాలో ఓ వ్యక్తి ఉన్నాడు. తను అచ్చుగుద్దినట్లు పుష్ప విలనైన ఫాహద్ ఫాజిల్లానే ఉన్నాడు. ఫాహద్ నటించిన ఆగ్రహం సినిమాలోని గెటప్తో సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టడంతో మనోడు ఫుల్ ఫేమస్ అయ్యాడు. అంతేకాదు కేరళలో తీయబోయే ఓ సినిమాలో ఆఫర్ కూడా కొట్టేశాడు. ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7గురుంటారని అంటుంటారు. మనలాంటి వాళ్ళని చూశామని మనకు తెలిసిన వాళ్ళు కూడా చెబుతూనే ఉండడం చూస్తూనే ఉంటాం. ఇది చాలా మందికి జరిగే విషయమే. సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. అచ్చం పలానా హీరోలాగా ఉన్నాడని, పలానా యాక్టర్లాగా ఉన్నావని కొందరిని అంటుంటాం. అలాగే పెద్దపల్లిలోనూ ఓ వ్యక్తి ఇప్పుడు వైరల్గా మారాడు. సినిమా ప్రేక్షకులందరికీ ఫహద్ ఫాజిల్ దాదాపు తెలుసు. పుష్ప సినిమా విలన్ అని చెబితే ఈజీగా చాలా మంది గుర్తుపడతారు. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్తో తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎంతగానో దగ్గరయ్యాడు. అలాంటి పోలికలతో పెద్దపల్లి జిల్లా వాసి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. పెద్దపల్లి జిల్లా శివారులో అప్పన్నపేట గ్రామానికి చెందిన అడప మహేష్ డ్రైవర్ పని చేస్తున్నాడు. నటన మీద ఆసక్తి ఉన్న మహేష్ విభిన్న పాత్రలు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. యూట్యూబ్లోనూ పాటలు, షార్ట్ ఫిల్మ్లలో నటించి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఓవైపు జీవనోపాధి కోసం డ్రైవర్గా కొనసాగుతూనే మరోవైపు ఖాళీగా ఉన్న సమయంలో యూట్యూబ్ ఛానల్స్ వారి పిలుపు మేరకు నటనలోనూ రాణిస్తున్నాడు. అయితే ఫహద్ ఫాజిల్ గెటప్లోని ఓ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా కేరళ సినిమాలోనే అవకాశం రావడంతో అందరి దృష్టిని ఆకర్షించి చర్చనీయాంశంగా మారాడు. అచ్చం ఫహద్ ఫాజిల్ పోలికలతో ఉండడంతో ఈ అవకాశం వచ్చిందని మహేష్ చెబుతున్నాడు. ప్రముఖ హీరో, విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ పోలికలు రావడం తన అదృష్టమని మహేష్ అంటున్నాడు. సోషల్ మీడియాలో అతడి గెటప్ను చూసి బెంగళూరులోని ఉడిపిలో జరిగిన ఓ కార్యక్రమానికి మహేష్ ని అక్కడికి ఆహ్వానించారు. ఆవేశం సినిమాలోని ఫహద్ గెటప్తో అక్కడి ఈవెంట్లో మహేష్ అలరించాడు. అచ్చం తమ అభిమాన హీరో పోలికలతో ఉండడంతో అతన్ని చూడ్డానికి అక్కడి ప్రజలు ఎగబడ్డారు. సోషల్ మీడియాలోనూ ఈ దృశ్యాలు వైరల్ కావడంతో మహేష్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు. దీంతో కేరళలోని బన్నంజీ అనే సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నానని మహేష్ తెలిపాడు. కర్ణాటకలో ఉడిపి అని రాష్ట్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను ఫస్ట్ సార్ లెక్కనే ఉన్నానని నన్ను గుర్తించి ఈవెంట్లకు పిలవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ ఫస్ట్ సార్ లెక్కనే చాలా గ్రాండ్గా సక్సెస్గా చేసిన. ఆ సార్ లెక్క ఉన్నా నాకు చాలా సంతోషంగా ఉన్నది. అక్కడ ఈవెంట్లకి పోయి వచ్చినాక ఇక్కడికి వచ్చినాక నా ఊరు, నా ఫ్రెండ్స్, మా సార్లు అందరు నన్ను గుర్తించి మహేష్ చాలా హ్యాపీ, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా నేను మొన్ననే రీసెంట్గా నరేంద్ర వర్మ అని హైదరాబాద్ నుంచి సార్ డైరెక్టర్ వచ్చిండు. మహేష్ నువ్వు అక్కడికి ఉడిపి రాష్ట్రానికి వెళ్ళినావట, ఈవెంట్ ఫస్ట్ సార్ లెక్కనే చేసినావని నన్ను గుర్తించి సినిమాలో అవకాశం ఇచ్చిండు. డిసెంబర్ నాడు మూవీ స్టార్ట్ అవుతుంది. సినిమాలో చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. నాకు ఎప్పుడు అవకాశం వస్తే చాలా ముందుకెళ్దామని ఉన్నా. ఆ దేవుడు నాకు ఇలా కలిగించి ఫస్ట్ సార్ లెక్క. అప్పటికి నన్ను ఫ్రెండ్స్ పార్టీ లేదా పుష్ప అని అంటారు, కానీ నన్ను ఎందుకు అంటున్నారని నేను అనుకున్నా. అవశ్య మూవీలో సార్ సేమ్ ఇలాగనే గెటప్ ఉంటాడు మూవీలో, సేమ్ అట్లనే ఇట్లా నేను చిన్న ఫోటో అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే నాకు మెసేజ్ చేసి ఇట్లా జరిగింది.
వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.